సాయంత్రం ఆకాశం నెమ్మదిగా ఎరుపు రంగు పూసుకుంటోంది. పల్లి చివరున్న పాత ఇంటి ముందు అమ్మమ్మ చెక్క కుర్చీలో కూర్చుని మట్టి కుండలో నీళ్లు పోసుకుంటోంది. పక్కనే తాతయ్య పాత గడియారం సరిచేస్తూ ఉన్నాడు. మనవడు మొబైల్ స్క్రీన్లో ఏదో వీడియో చూస్తూ వచ్చి అడిగాడు. అమ్మమ్మ, ఈ ఇంట్లో అన్నీ పాతవే ఎందుకు? కొత్తవి కొనుక్కోకూడదా? అమ్మమ్మ నవ్వింది. ఆ నవ్వులో ఆనందం కాదు, అనుభవం ఉంది. పాతవి అని కాదు నాయనా, ఇవన్నీ మనల్ని కాపాడినవే అంది. అమ్మమ్మ మట్టి కుండ వైపు చూపిస్తూ చెప్పింది. ఈ కుండ నీళ్లు చల్లగా చేయడానికి ఫ్రిడ్జ్ అవసరం లేదు. ఇది భూమి శ్వాస తీసుకుని నీటిని చల్లగా చేస్తుంది. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో మట్టి కుండ, మట్టి గిన్నెలు, మట్టి కప్పులు. ఎందుకంటే మట్టి సహజంగా నీటిని శుద్ధి చేస్తుంది. నీటి ఉష్ణోగ్రత శరీరానికి అనుకూలంగా ఉంచుతుంది. జలుబు, గొంతు సమస్యలు తగ్గేవి. ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిళ్లు, ఫ్రిడ్జ్ నీళ్లు, తెలియకుండానే మైక్రోప్లాస్టిక్ తాగుతున్నాం. అవునురా మనవడా, అప్పట్లో డాక్టర్ అవసరం తక్కువ. ఇప్పుడు నీళ్లే మందులయ్యాయి. వంటగది మూలలో ఉన్న పాత మట్టి పొయ్యిని చూసి మనవడు అడిగాడు. అమ్మమ్మా, ఇదింకా పనిచేస్తుందా? ఇది పనిచేయడమే కాదు, మనల్ని పనిచేయించేది. మట్టి పొయ్యి మీద వండిన ఆహారం నెమ్మదిగా ఉడుకుతుంది. పోషకాలు నశించవు. పొట్టనిండా తృప్తిస్తుంది. ఇప్పుడు గ్యాస్, ఇండక్షన్. వేగమెక్కువ, శ్రద్ధ తక్కువ, రుచి తగ్గింది. వేగం పెరిగింది, కాని ఆరోగ్యం వెనక్కి వెళ్ళింది. ఒక మూలలో ఉన్న రుబ్బురోలు మీద చెయ్యి వేసి అమ్మమ్మ చెప్పింది. ఈ రాతిమీద పచ్చడి నూరితే శరీరానికి వ్యాయామం, ఆహారానికి ఔషధం. రుబ్బురోలు ఎందుకు ముఖ్యమంటే చేతుల కదలిక వల్ల రక్త ప్రసరణ, రాతి నుండి ఖనిజాలు ఆహారంలోకి, మసాలా నిజమైన వాసన. ఇప్పుడు మిక్సీలు. శబ్దం ఎక్కువ, వేడి ఎక్కువ, పోషకాలు తగ్గిపోతాయి. అప్పట్లో మిక్సీ లేదు, మసాలా మాయ మాత్రం ఎక్కువ. ఇనుప తావా మీద అన్నం వండిన రోజులు గుర్తు చేసుకుంటూ అమ్మమ్మ చెప్పింది. ఇనుప పాత్రలో వండితే ఆహారంలో ఇనుము కలుస్తుంది. అది రక్తానికి బలం. అప్పట్లో ఇనుప తావాలు, ఇనుప గిన్నెలు. ఇప్పుడు నాన్ స్టిక్కు, రసాయన పూతలు. మనవడు నిశ్శబ్దంగా వింటున్నాడు. అమ్మమ్మ నేలమీద కూర్చుని తినే రోజులు గుర్తుచేసింది. నేలమీద కూర్చుని తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మోకాళ్ళు, వెన్నెముక బలపడతాయి. ఇప్పుడు సోఫాలు. సౌకర్యమెక్కువ, శరీర కదలిక తక్కువ. మనం నేలని వదిలేసిన రోజే శరీరం మనల్ని వదిలేసిందిరా మనవడా. సాయంత్రం దీపం వెలిగించే అలవాటు గురించి అమ్మమ్మ చెప్పింది. ఆ వెలుగులో కుటుంబం ఒక్కటిగా కూర్చునేది. మాటలు, నవ్వులు, బంధం. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కో స్క్రీను. ఇల్లు వెలిగింది, కాని మనసులు చీకటయ్యాయి. మనవడు నెమ్మదిగా అడిగాడు. అమ్మమ్మ, ఇవన్నీ మళ్ళీ తీసుకురావచ్చా? అమ్మమ్మ సమాధానం చెప్పలేదు. కేవలం మట్టి కుండలో నీళ్లు పోసింది. ఆ నీళ్ల శబ్దంలోనే ఒక సమాధానం ఉంది. అమ్మమ్మ వంటగదిలోని చెక్క గరిటెను తీసి చేతిలో పట్టుకుంది. ఇది మాట్లాడదు నాయనా, కాని విషమివ్వదు అంది. ఒకప్పుడు వంటగదిలో చెక్క గరిటెలు, చెక్క చెంచాలు, చెక్కపీటలు. ఎందుకంటే చెక్క వేడిలో రసాయనాలు విడుదల చేయదు. ఆహార రుచి మారదు. పాత్రలకు గీతలు పడవు. ఇప్పుడు ప్లాస్టిక్కు, సిలికాను. వేడిమీద ప్లాస్టిక్ పెట్టిన రోజే మన శరీరం పరీక్షగా మారింది. తాతయ్య బావివైపు చూస్తూ అన్నాడు. అప్పట్లో బట్టలుతకడం పని కాదు, ఒక అలవాటు. ఒకప్పుడు బావి, నది, రాళ్లమీద బట్టలు. దీనివల్ల శరీరానికి వ్యాయామం, నీటి విలువ తెలిసేది. కెమికల్స్ లేవు. ఇప్పుడు వాషింగ్ మిషన్, డిటర్జెంట్స్. తాతయ్య, అయితే అప్పట్లో కష్టం కాదా? అప్పట్లో కష్టం కాదు, కదలిక. అమ్మమ్మ చిన్న నూనె సీసా తెరిచింది. ఇంటంతా వాసన నిండింది.
ఈ వాసనే మనసుకు మందు అంది. ఒకప్పుడు వారానికి కనీసం 2 సార్లు నూనె, అమ్మ చేతితో మసాజ్. దీనివల్ల నిద్ర బాగుండేది, కోపం తగ్గేది, జ్ఞాపకశక్తి పెరిగేది. ఇప్పుడు షాంపూ, హెయిర్ జెల్. తలనూనె పోయింది, ఆలోచనలు పొడిబారాయి. తాతయ్య తెల్లవారుజామున లేచే రోజులు గుర్తుచేసుకున్నాడు. సూర్యుడు లేచేలోపు మనం లేచేవాళ్లం అన్నాడు. ఒకప్పుడు సూర్య నమస్కారం, నడక, ఖాళీ కడుపుతో నీరు. ఇప్పుడు అలారము, మొబైలు. మనవడు నిశ్శబ్దంగా వింటున్నాడు. మనవడా, మేము పిల్లల్ని స్క్రీన్తో కాదు, కథలతో పెంచాం. ఒకప్పుడు అమ్మమ్మ కథలు, ఆటలు బయట. ఇప్పుడు మొబైల్, టాబ్లెట్. మేధస్సు పెరిగింది, కానీ సహనం తగ్గింది. అమ్మమ్మ, మనం తప్పు చేశామా? తప్పు కాదు నాయనా, మరిచిపోయాం. ఆ రోజు అమ్మమ్మ పూజగదిలో దీపం వెలిగించింది. మనవడు అడిగాడు, పండుగ అంటే కొత్త బట్టలేనా? అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, పండుగ అంటే కాలానికి తగిన జీవితం నాయనా. ఒకప్పుడు పండుగలు ఋతువుల మార్పుకు గుర్తులు, శరీరశుద్ధికి అవకాశాలు. సంక్రాంతి నువ్వులు బెల్లం ఎముకలకు బలం, కొత్త ధాన్యం పోషకాలు. ఉగాది పచ్చడి 6 రుచులు, మనసు సమతుల్యత. ఇప్పుడు డిస్కౌంట్లు, షాపింగ్ మాల్స్. పండుగలు క్యాలెండర్లో మిగిలాయి, జీవితంలో కాదు. అప్పట్లో టెన్షన్ లేదా తాతయ్య? పని ఉండేది, ఒత్తిడి కాదు. పల్లెలో ప్రకృతి శబ్దాలు, పరస్పర సహాయం, నడక జీవితం. ఇప్పుడు హార్న్ శబ్దాలు, ఒంటరితనం. శబ్దం పెరిగింది, శాంతి తగ్గింది. వంటగదిలో పాత మట్టిగదిని చూపిస్తూ అమ్మమ్మ చెప్పింది, ఇది ఫ్రిడ్జు కాదు, కాని ఆహారం బతికేది. ఒకప్పుడు ధాన్యాలు గోదాముల్లో, పప్పులు మట్టిపాత్రల్లో, పచ్చళ్ళు ఎండ నూనె. దీనివల్ల రసాయనాలు లేవు, రుచి పెరిగేది. ఇప్పుడు ఫ్రిడ్జు, ప్రిజర్వేటివ్స్. ఆహారం నిల్వ పెట్టేవాళ్లం, విషం కాదు. అమ్మమ్మ, అప్పట్లో డాక్టర్లు లేరా? ఉండేవారు, కాని అవసరం తక్కువ. ఒకప్పుడు నడక, సహజ ఆహారం, సమయానికి నిద్ర. ఇప్పుడు షుగరు, బీపీ, ఒబెసిటీ. తాతయ్య నిశ్శబ్దంగా అన్నాడు. సౌకర్యం పెరిగింది, వ్యాధులు పెరిగాయి. అమ్మమ్మ పసుపు, మిరియాలు తీసింది. ఇవి కేవలం మసాలాలు కాదు, ఔషధాలు. ఒకప్పుడు పసుపు గాయాలకు, అల్లం జీర్ణానికి, మిరియాలు జలుబుకు. ఇప్పుడు టాబ్లెట్లు. మనవడు తల ఊపాడు. అమ్మమ్మ, మనం చాలా కోల్పోయామా? కోల్పోయింది కాదు నాయనా, వదిలేశాం. మనవడు మొబైల్ పక్కన పెట్టి తాతయ్యను చూశాడు. తాతయ్య, అయితే మొబైల్ తప్ప? తాతయ్య మెల్లగా నవ్వాడు. కత్తి వంటగదిలో ఉంటే వంట చేస్తుంది, చేతిలో ఎప్పుడూ ఉంటే గాయం చేస్తుంది. టెక్నాలజీ అవసరం నాయనా, కాని జీవితం దానిమీద ఆధారపడితే కాదు. ఒకప్పుడు అవసరం మేరకు వస్తువులు చేతికి పనికొచ్చేవి, శరీరానికి తోడయ్యేవి. ఇప్పుడు మనసును కట్టిపడేసేవి. పాతకాలం అన్నీ తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వదిలేయాల్సినవి అతి సౌకర్యం, ప్రతి పనికి స్క్రీన్, రాత్రిళ్ళు నిద్రలేమి. సులభం కోసం ఆరోగ్యం త్యాగం చేయకూడదురా మనవడా. మట్టికుండ నీళ్లు కనీసం వారంలో కొన్ని రోజులు, చెక్క గరిటెలు, నేలమీద కూర్చునే అలవాటు, వారానికొకసారి తలనూనె. పండుగల అసలు అర్థం కుటుంబంతో కూర్చునే సమయం. ఇవి ఖర్చు కాదు, పెట్టుబడి. మనవడు గంభీరంగా అన్నాడు, అమ్మమ్మ, నేను నా పిల్లలకివన్నీ చెప్తాను. అమ్మమ్మ కళ్ళు తడిచాయి. అంతే చాలు నాయనా, మనం ఓడిపోలేదు. కనీసం ఒక్క తరం గుర్తుపెట్టుకుంటే చాలు. రాత్రయింది. ఇంట్లో దీపం వెలిగింది. అమ్మమ్మ మట్టి కుండలో నీళ్లు పోసింది. ఆ నీళ్ల శబ్దం ఫ్రిడ్జ్ మోటారు శబ్దం కాదు, అది భూమి శబ్దం. మనవడు ఆ నీళ్లు తాగాడు. అమ్మమ్మా, చల్లగా లేవు, కానీ బావున్నాయి.
అమ్మమ్మ నవ్వింది. ఈ కథ పాతకాలం గురించి కాదు, ఇది భవిష్యత్తు గురించి. మనము పూర్తిగా వెనక్కి వెళ్ళలేము, కాని పూర్తిగా ముందుకు కూడా పరిగెట్టకూడదు. మధ్యలో ఒక దారుంది, అది సమతుల్యత. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.